5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానను. హల్లెలూయా. కూర్చో. ఆయన తప్పికొనుచున్నాను. ఆయన మాట్లాడినటువంటి 5వ మాట ఏమిటంటే తప్పికొంటున్నాను. ఆ శ్రమలో, ఆ శిలువలో తప్పికొంటున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయనకు ఒకటి కావాలి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అంతవరకు మాట్లాడిన మాటలన్నీ ఒక రీతిగా ఉన్నాయి, కానీ ఈ 5వ మాటలో మాత్రము ఏమంటున్నాడంటే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. కొన్ని విషయాలు, కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాడు. ఒక దాంట్లో క్షమించమని చెప్తున్నాడు, అంటే ఒకరి గురించి దేవుణ్ణి అర్చిస్తున్నాడు. ఒక మాట దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ అడుగుతున్న మాట ఏంటంటే నా శరీరానికి ఇంకా కావాలి. ఏమవుతున్నాడు? నా శరీరానికి ఇంకా కావాలి. ఏంటి? నా శరీరానికి ఇంకా కావాలి అంటే ఆయనలో జీవం ఉన్నంత వరకు ఆయన శరీరం ఇంకా కావాలి అని అనుకుంటున్నాను. ఏమిటి అది కావాలి అని అనుకోవడం అంటే తప్పికొనుచున్నాను అంటే నీరు కావాలి అంటే దాని అర్థం ఏంటంటే వాక్కు కావాలని. ఏం కావాలని? వాక్కు కావాలని. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన ఇంకా భూమి మీద ఉన్నటువంటి జనులకు ఆయన వాక్కు విడుదల చేయాలన్న ఆశతో ఉన్నాడు. ఇంకా ఆయన రక్షించాలన్న ఆశతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆయన దాహము తీరలేదు అంట. ఆయన దాహం ఏమిటంటే ఇంకా రక్షించాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఆయన శరీరం ఆ చిలకను పుచ్చుకుంటే ఆ చేదుని తింటాడు, చేదుని తాగుతాడు, చేదుని తింటాడు అని ఆయన కంటే ముందు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు రాసి పెట్టిన మాట. ప్రతి దానిని నెరవేర్చాడు ఆయన, ప్రతి దానిని నెరవేర్చాడు. ఇంకా ఒకటి నెరవేర్చవలసి వచ్చింది. చేదు చిరకను తాగితే గాని ఇది సమాప్తమైపోదు. ఇది సమాప్తమైపోవాలి అంటే ఇంకొకటి ఉంది. చేదు చిరకను నేను తాగాలి, చేదును నేను భరించాలి, ఆ చేదుని నేను తాగాలి. అంటే ఈ భూమి మీద ఉండేటువంటి మనుషుల యొక్క పాపాన్ని, మనుషుల యొక్క చేదుని ఆయన తిన్నాలి, ఆయన నోటిలోకి వెళ్ళాలి. మనుషుల యొక్క పాపం, మనుషుల యొక్క అపరాధం, మనుషుల యొక్క ప్రీతి, మనుషుల యొక్క కుళ్ళు, మనుషుల యొక్క యోగ్యత లేని తనని తను తాగాలి. అలా తాగితే గాని సమాప్తం అవ్వదు అని తనకంటే ముందుగా ఉన్న పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు రాసి తెచ్చినటువంటి దానిని నెరవేర్చడానికి ఆయన దాహమును పొందుకొని దాహ సమాప్తమైనది కాబట్టి ఇక చివరిగా ఒకటి చెయ్యాలి. ఆ చేదు చిరకను పుచ్చుకోవాలి అని. చేదు చిరకని దాహముగా ఉంది అని అడిగాడు. దాహముగా ఉంది అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడైనటువంటి స్వరూపు గారు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఇంకెవరైనా యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆత్మని ఇప్పుడు అప్పచెప్పాలి. సమాప్తమైనదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిరకను పుచ్చుకున్నాం. దేని పుచ్చుకున్నాడు? చిరకను పుచ్చుకొని, ఆ చిరకను పుచ్చుకొని ఇక తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క స్థితిని బట్టి సమాప్తమైనది అని కేట విషయం అయిపోయింది. అన్ని పనులు చేసేసారు.
జాగ్రత్తగా గమనించండి. నువ్వు భూమి మీద అన్ని పనులు చేశావా? దేవుడు నీ కొరకు నియమించిన అన్ని పనులు నువ్వు చేశావా? అన్ని పనులు చేయాలి. తండ్రి అయిన దేవుడు చెప్పిన అన్ని పనులను నేను నెరవేర్చాను అని తను ఎంతో సంతోషంతో సమాప్తమైంది అని చెప్తాడు. అన్ని పనులు నెరవేర్చుకుంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. కూర్చో. గొప్ప కేక వేసి తండ్రి చేయగలిగినటువంటి చివరి పని ఏమిటో తెలుసా? తండ్రి చెయ్యి వదిలిపెట్టిన ఆ తండ్రికి తన ఆత్మను అప్పచెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి వద్ద నుండి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పాను, తండ్రి అయిన దేవుని ఆత్మ ఇదిగో మరియ గర్భంలోనికి వెళ్ళి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ఆత్మ రక్త మాంసములు కలిగిన శరీరముగా ధరించి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చారు. అతడు కుమారుడిగా ఉన్నాడు. ఆ కుమారుడు మరలా ఇప్పుడు ఆత్మగా మారి ఆత్మగా తనని తాను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో కూడా ఆత్మను గురించి చెప్తూ వచ్చాడు. ఇదిగో నేను వెళ్ళిపోవటం మంచిది, నాకంటే బలవంతుడు. అంటే శరీరధారి అయి ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరికి ఇద్దరికి తన ఎదుట కనబడే మనుషులకు మాత్రమే చేయగలుగుతాడు. కానీ పరిశుద్ధాత్మ అలా కాదు, భూమి మీద ఉన్న సమస్త జనులకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి నాకంటే శక్తివంతుడు, నాకంటే అద్భుతం చేయగలిగినటువంటి వాడు అని ఇదిగో దేవుని ఆత్మ మీ మీదకి వస్తాడు, ఆదరణకర్త వస్తాడు అని, పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పింది ఏంటంటే ఆత్మగా వచ్చిన వ్యక్తి రక్త మాంసములు కలిగిన శరీరం ధరించి ఆ రక్త మాంసములు కలిగిన శరీరాన్ని వదిలిపెట్టేసి ఆత్మగా దేవునికి అప్పచెప్పుకుంటూ ఉంటున్నాడు. అలా అప్పచెప్పుకుంటూ ఉంటున్నటువంటి ఆ ఆత్మ మరలా తండ్రి వద్దకే వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుచున్నాను అంటే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి అప్పచెప్పాలి అంట. ఆమేన్. మనం రూల్ని పాటించాలి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో దానికి తగినట్టుగా ఉన్నావు. రూల్, దీన్ని ఏమంటారు? క్రమము లేకపోతే క్రమము లేని వారలారా, అక్రమం చేయి వారలారా నా వద్ద నుండి తొలగిపోండి. అక్రమం చేయకూడదు, క్రమంగా ఉండాలి. మందిరానికి ఈ టయానికి రావాలంటే ఆ టయానికి రావాలి, ఈ టయానికి వెళ్ళాలంటే ఈ టయానికి వెళ్ళాలి. ఒక క్రమం పెడితే క్రమంలో ఉండాలి. క్రమం లేకుండా జీవించకూడదు. క్రమం ఆత్మ తండ్రి వద్ద నుండి వచ్చింది. మరలా ఆత్మను జాగ్రత్తగా ఎంత పవిత్రతతో ఆత్మ అయితే వచ్చిందో అంతే పవిత్రతతో ఆత్మను తండ్రికి అప్పచెప్పగలిగే బాధ్యత కలిగిన కుమారుడు. హల్లెలూయా. ఎంత బాధ్యతగా అంటే ఎంత పరిశుద్ధంగా ఆత్మ భూమి మీదకి దిగి వచ్చిందో అంతే పరిశుద్ధంగా తండ్రికి ఆత్మను అప్పచెప్తూ ఉంటున్నాడు. ఎంత క్లారిటీ ఉందండి, ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత నిక్కచ్చిగా ఉంటున్నాడు. భూమి మీద ఎంతో మంది మనుషులు కనబడ్డారు, ఎంతో మంది స్త్రీలు కనబడ్డారు. తన జీవితంలో ఎంతో మంది శిష్యులను చూశాడు, ఎంతో మందిని వెంబడించారు, ఎంతో మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా తన యొక్క ఆలోచన అపశృతి కలగకుండా తన ఆత్మ తన శరీరం డిస్టర్బ్ అవ్వకుండా ఎంత పరిశుద్ధంగా అయితే పరలోకం నుండి వచ్చిందో అంతే పరిశుద్ధంగా తండ్రికి అప్పచెప్పగలిగేటువంటి ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగే కుమారుడు తండ్రి యొక్క పరిశుద్ధతను, తండ్రి యొక్క బాధ్యతను కాపాడగలిగిన కుమారుడిగా పేరు పొందాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రియేక నామం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వచ్చింది ఈ తండ్రి, కుమార, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ అంటే ఎంత రోషముతో అయితే ఆత్మ తండ్రి వద్ద నుండి వచ్చిందో అంతే రోషంతో అంతే బాధ్యతగా తండ్రికి ఆత్మను అప్పచెప్పారు. అలా అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతను బట్టి తండ్రి ఆ ఆత్మకు ఒక శరీరమును ఇచ్చాడు. ఆ శరీరం పేరే గాయపడిన గొర్రెపిల్ల. ఆమేన్. అంటే నిర్దోషమైన లోపము లేని గొర్రెపిల్ల, గాయపడిన గొర్రెపిల్ల అని ఒక బిరుదు ఇచ్చాడు అంట. అంటే తన కుమారుడు ఎంత శ్రేష్టంగా ఎంత బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు అని తన కుమారుడు చేసినటువంటి ఆ బాధ్యతను బట్టి ఆ పనిని బట్టి తన కుమారుడు ఎంత బాధ్యతగా తన పనిని నెరవేర్చాడు అని తన కుమారుడికి ఒక బిరుదు ఇచ్చాడు, గాయపడిన గొర్రెపిల్ల అని. కాబట్టి ఆ గొర్రె పిల్లగానే పిలువబడుచు ఉన్నాడు. ఆ ప్రియమైన జీవన తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చిన కుమారుడిగా ఎంత బాధ్యత ఎంత ఆలోచనతో ఉన్నాడో, ఎక్కడ కూడా ఒక పొల్లు కూడా తప్పిపోకుండా, ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా కాకుండా తండ్రి చెప్పింది చెప్పినట్టుగా ఇంకా తండ్రి సంతోషించగలిగేటువంటి రోషంతో ఆత్మను అంతే పరిశుద్ధంగా అప్పచెప్పేశాడు. అలా అప్పచెప్పినటువంటి కుమారుడిగా నిలబడ్డాడు అని. తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుచున్నాను, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతను అంతటిని నెరవేరుస్తున్నాను. దైవజనుడు బాధ్యతను అప్పచెప్తే ఎవరికి ఏ బాధ్యత అయితే పెట్టానో ఆ బాధ్యతను నెరవేర్చాను. నేను ఎందుకు అది చేస్తాను, నేను ఆ పని చేయను, నేను ఈ పని చేయను అని నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా ఉంటే, నీకు చెప్పినటువంటి మాటలను నువ్వు నెరవేర్చకుండా నేనెందుకు ఆ పని చేస్తాను, నేనెందుకు ఈ పని చేస్తాను అని నీకు నచ్చింది ఏదో నువ్వు చేసుకుంటూ పోతే అది బాధ్యత ఎట్లా అవుతుంది? కొన్ని చోట్ల తగ్గించుకోవాలన్నప్పుడు తగ్గించుకోవాలి కదా. నేను అక్కడ తగ్గించుకోవడం అని అంటే అది బాధ్యత ఎలా అవుతుంది? నీ రూపం నువ్వు చూపిస్తున్నావు, నీ ముచ్చట నువ్వు చూపించుకుంటున్నావు, నీ అధికారం నువ్వు చూపించుకుంటున్నావు, బాధ్యత ఎక్కడ అవుతుంది? కాబట్టి బాధ్యత పెట్టినప్పుడు బాధ్యతను నెరవేర్చాలి. ఇది నీ సొత్తు నా సొత్తు కాదు, మన బాబు గారి సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు. ఆమేన్. దేవుని సొత్తును దేవుని సొత్తుగా చూడగలగాలి. హల్లెలూయా. ఎవరికి ఏ పని ఉంటే, ఒకరికి తక్కువ పని ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ పని ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు, ఒకరికి ఎక్కువగా ఉండొచ్చు. ఎవరి పనిని వారు ఉండాలి. ఎందుకు నేను తక్కువ ఉండాలి, నేను కూడా ఎక్కువనే ఉంటాను కదా అని అనుకుంటే కాదు. ఎవరి పనిలో వాళ్ళు వాడబడుతున్నారు, ఎవరి బాధ్యతను వాళ్ళు సరిగ్గా చేయాలి. కాబట్టి అలా చేయగలిగేటువంటి బాధ్యతను బట్టి చూడగలిగే ఉండేటువంటి విధానం ఏమిటంటే, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పచెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మ తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అంతే బాధ్యతగా నెరవేర్చి 7వ మాట పలికి తన ప్రాణాన్ని విడిచాడు. హల్లెలూయా. అలా విడిచి ఆ రక్త ప్రోక్షణ క్రిందికి మనల్ని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చదువుతున్నాం రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి, ఇదిగో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణా స్థానముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఆయన అలాగూ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం పెడతారో, నమ్మకం పెడతారో, వారు ఆయన నీతిమంతుడు అయినట్టు, ఆయన మీద నమ్మకం పెట్టిన వారు నీతిమంతులు వారు లాగును. ఆయన చివరి వరకు రక్తమును కార్చి ఎంత పవిత్రంగా అయితే వచ్చాడో అంత పవిత్రంగా ఆత్మను తండ్రికి అప్పచెప్పి ముగించేశాడు. అంత ఆ ముగింపు ఎందుకు అలా చేశాడు అంటే, విశ్వాసం ద్వారా ఆయన మీద ఎవరెవరైతే నమ్మకం పెట్టారో ఆయన నీతిమంతుడు అయినట్టు మనమందరం కూడా నీతిమంతులం
సంగమములాగును అలాగూ ఆయన చేశాడు అంట. అలాగూ ఆయన చేసినటువంటి పనిని బట్టి మనమందరం కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే నీతిమంతులుగా పిలువబడుతున్నాం. మరి నీతిమంతులుగా పిలువబడుతున్నాం మనము చివరి వరకు కూడా అంతే నీతిగా ఉండాలి కదా. ఏ బాధ్యతలు అయితే దేవుడు అప్పచెప్పాడో ఆ బాధ్యతలను బట్టి దైవ సేవకుల ద్వారా దేవుడి సంఘము ద్వారా మనం ఆ బాధ్యతలను సరిగ్గా నెరవేర్చుకుంటూ అంతే బాధ్యతగా తండ్రికి మన ఆత్మలను అప్పచెప్పగలిగేటువంటి ఆ యొక్క రూల్స్ లోనికి, ఆ యొక్క క్రమంలోనికి మనమందరం కూడా రావాలి అంట. అట్టి ఆత్మతో మనం వచ్చుదుము గాక, అట్టి ఆత్మలో మనం ఉందుము గాక. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి. అందరం చక్కగా ప్రభు సన్నిధిని బట్టి మోకరించుకున్నట్టయితే